తెనాలి నుంచి రాజు అడుగుతున్నాడు, మరుగుమందు అనేది సాతాను ప్రభావం వలన పనిచేస్తుందా లేక ఆ పదార్థంలోని శక్తి వల్ల పనిచేస్తుందా? అసలు ఈ మరుగుమందు అనేది ఏ సూత్రం పైన పనిచేస్తుంది? మరుగుమందుకు గ్రహాలు నక్షత్రాల ప్రభావములకు ఏమైనా సంబంధం ఉంటుందా? నేను వాటి మీద ప్రొఫెసర్ అయితే కాదు. నేను దేవుని గూర్చిన విజ్ఞానాన్ని ప్రజలకు పంచిపెట్టడానికి దేవుడు నన్ను పిలిచాడు, అభిషేకించాడు. కానీ మరి ఆ మరుగుమందును గూర్చి నేనెవరికి పెట్టలేదు, పెట్టించాడు. వాడు పెట్టేవాడు ఎవడో నాకు తెలియదు. ఏదో ఇప్పుడు ఒకటే నాకున్న అవగాహన, జనరల్ అవగాహన ఏంటంటే, ఈ ప్రకృతిలో కొన్ని చెట్లు, పసర్లు, వాటికి మనిషి యొక్క నాడీ మండలం మీద, నాడిని ద్వారా మనస్సు మీద ప్రభావం చూపే శక్తి ఉన్నది అనే సంగతి మానవ జాతి దేవుడి నుంచి కట్ ఆఫ్ అయిపోయిన తర్వాత, సాతాను ఈ భూగ్రహానికి అధిపతి అయిన తర్వాత, వాడు దానియేలు కంటే జ్ఞానవంతుడు, వానికి చాలా విషయాలు తెలుసు కదా. గనుక ఈ చెట్ల పసరులలో ఏవి నాడీ మండలం మీద, ఆ నాడీ మండలములో నుండి మనిషి మెదడు మీద, మనస్సు మీద ఆ ప్రభావం చూపి వాడిని అదుపులోకి తీసుకోగలుగుతాయో వాడు కొన్ని కనిపెట్టేశాడు సాతాను. వాడికి ఇష్టమైన కొంతమందికి వాడు బయలుపరచుకోడు. దేవుడు కొన్ని సత్యాలు ఎట్లా బయలుపరుస్తాడో ఈ దుర్మార్గమైన విషయాలు వాడు బయలుపరిచి అభిచార కర్మకాండ అనేది ఏర్పాటు చేస్తాడు. కొన్ని ఏమో మంత్రోచ్చాటన వలన, బీజాక్షరాలు పలకటం వలన నిద్రాణమైన దుష్టశక్తులు లేస్తాయి. ఈ మంత్రగాడికి కుక్కల్లాగా వశమైపోతాయి. కుక్కలను పెంచుకున్నట్టుగా వాటిని పెంచుకుంటాడు, మనుషుల మీద ప్రయోగిస్తాడు. అదొకటి. ఈ ప్రకృతిలోనే ఉన్న కొన్ని రసాలను, చెట్ల రసాలను, పసర్లను వాడుకునే దాంట్లో సాధన చేసిన వాళ్ళు కొంతమంది. కనుక దాన్ని అంతకంటే మించి మనం ఏం వ్యాఖ్యానించలేము. అల్టిమేట్లీ ఇదంతా సైతానే, సైతాను రాజ్యములో ఇదంతా భాగమే. మంత్రాల ద్వారా కానీ, చెట్టు పసర్ల ద్వారా కానీ, ఇంకొకటి వ్యక్తిత్వాన్ని వశపరుచుకోవడం అనేదంతా సైతాను యొక్క సంబంధమే, దేవునికి సంబంధం కాదు. దేవుని సంబంధమైన కార్యం ఏంటంటే, ఆయన సెలవులో చేసిన యజ్ఞాన్ని వీడు అంగీకరించి నా పాపాలు క్షమించు తండ్రి అని వేడుకున్నప్పుడు, ప్రార్థించినప్పుడు ఆయన తన రక్తంతో వాడి పాపాలు కడిగి వాడిని పరిశుద్ధాత్మ వశుణ్ణి చేస్తాడు. పరిశుద్ధాత్మ వశునిగా చేసిన తర్వాత బ్యూటీ ఏంటంటే, వాడి వ్యక్తిగత స్వాతంత్ర్యాన్ని దేవుడు మొత్తం నాశనం చెయ్యడు. వాడికి అసలు వ్యక్తిత్వమే లేకుండా చెయ్యడు. ఆత్మవశునిగా చేసి వాడుకుంటాడు. పరిశుద్ధాత్మ వశునిగా చేసి మంచి కార్యాల కొరకు వాడుకుంటాడు. ఈ మనిషి ఆత్మవశుడైన వాడు ఏ దశలోనన్నా దేవుని మీద సణుక్కొని, గొణుక్కొని, విసుగొచ్చేసి నాకొద్దు, ఇది ఈ పరిచర్య నాకు వద్దనంటే వాడు వదిలేసి వెళ్ళడానికి వాడికి ఎప్పుడూ ఫ్రీడమ్ ఉంటుంది. సైతాను వశమైనోనికి ఆ ఫ్రీడమ్ ఉండదు. వాడి స్వయం నిర్ణయాధికారాన్నే సైతాను నాశనం చేస్తాడు. ఈ వశీకరణ విద్యలో, ఈ మంత్రాల వల్ల వశీకరణం చేయడం, తర్వాత ఆకుపసర్ల వల్ల వశీకరణం చేయడం, ఇదంతా కూడా వాడి వ్యక్తిత్వమే లేకుండా నాశనం అయిపోతున్నాడు. కానీ పరిశుద్ధాత్మ వశుడైన వాడికి అలా వ్యక్తిత్వం నాశనం కాదు. కనుక దేవుడు స్వాతంత్ర్యాన్ని ఇచ్చేవాడే కానీ స్వాతంత్ర్యాన్ని నాశనం చేసేవాడే. మనం ఇష్టపూర్వకంగా అప్పగించుకున్నంతసేపే ఆయన మనల్ని వాడుకుంటాడు. నాకు ఇష్టం లేదు, నాకు నచ్చలేదు అని మనకు బుద్ధి లేకనో, అర్థం కాకనో, నాకు వదుపో అని అనేస్తే, సరే కుమారుడా, నేను నియంతను కాదు, నువ్వు పడిపోవాలనుకుంటే పడిపో అని చెప్పి ఒక 2-3 హెచ్చరికలు చేస్తాడు. అయినా మనం మొండికేస్తే సరేనంటాడు. అలాగ సైతాన్ అనడు, నేను కష్టపడి నిన్ను నా వశపరుచుకున్నాను, నోరు మూసుకొని పడుండమంటాడు. కాబట్టి ఈ సైతాన్ అనేవాడు ఎప్పుడు కూడా మనిషిని గౌరవించడు, దేవుడు గౌరవిస్తాడు. తన సృష్టే కనుక మన స్వయం నిర్ణయాధికారాన్ని సాతాను గౌరవించడు.
మంత్రోచ్చాటన ద్వారా కానీ ఆకుపసర్ల ద్వారా కానీ మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని నిర్ణయాధికారాన్ని వశపరుచుకున్నాక వాడిని బానిస కింద వాడుకుంటాడు, వాడిని సర్వనాశనం చేస్తాడు తప్ప మళ్ళీ విడుదల వాడు రానివాడు. మళ్ళీ దేవుడు జోక్యం చేసుకుంటే తప్ప ఈ మరుగుమందు ఈ వశీకరణ విద్యల్లోంచి శిల్వ రక్తం జోక్యం చేసుకుంటే తప్ప విడుదల రాదు. మనం సొంతగా వద్దుపోమ్మనంటే వాడు వదిలేయుడు. ఓకే సరే, ఇప్పుడు ఆదాము హవ్వలు ఏదైనా తోట నుంచి బయటకు రాకముందు ఇప్పుడు ఎవరికైతే దెబ్బలు తగులుతున్నాయి, ఈ దెబ్బలకు మందులు చెట్ల నుంచి కావచ్చు, వేర్ల నుంచి కావచ్చు, ఇతరత్ర ప్రకృతి నుంచి వస్తుంది. ఏదైనా తోటలో ఉన్నప్పుడు వాళ్ళకు కూడా దెబ్బలు తగిలే అవకాశం ఉండిందా? దెబ్బలు తగిలిన ఆటోమేటిక్గా ఆల్రెడీ హీల్ అయిపోతాయి వాళ్ళు. ఎందుకంటే అప్పుడు మహిమ గల శరీరం కదా, మహిమ అనేది వెళ్ళిపోయింది వాళ్ళ నుంచి. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఇట్లాంటి బలహీన శరీరం అయిపోయింది. అంతకుముందు వాళ్ళకి దెబ్బలు ఒకవేళ తగిలినా సరే చూస్తుంటే కానీ హీల్ అయిపోతుంది. బాడీకి సెల్ఫ్ హీలింగ్ ఎప్పుడైనా. మానవ శరీరం తన్ను తాను స్వస్థపరుచుకుంటుంది అనేది ఇప్పుడు న్యాచురోపతి. న్యాచురోపతి అనే ఒక సైన్స్ ఉంది మెడిసిన్లో. బాడీ విల్ హీల్ ఇట్ సెల్ఫ్, గివ్ ఇట్ టైమ్ అండ్ ఛాన్స్, ఇట్ విల్ హీల్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడే ఆ సైన్స్ ఉన్నప్పుడు మరి పడిపోకముందు ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఏదైనా తోట నుంచి బయటికి రాకముందే దేవుడు ప్రకృతిని అంతా చేసి పెట్టిండు కనుక ఈనాడు వీళ్ళకి ఇలాంటి గాయాలు అవుతే ఈ మందు ఆల్రెడీ ప్రకృతిలో అప్పటికే దేవుడు డిజైన్ చేసి పెట్టడం ఏంటి? అవును, అంటే వీళ్ళు పడిపోతారు, తర్వాత రోగాలు వస్తే దేవునికి ముందే తెలుసు కదా. మందులేం కర్మ, పాప పరిహారక యజ్ఞమే దేవుడు ముందుగా చేశాడు పడిపోకముందు. భవిష్య జ్ఞాని కదా. ఓకే, ఇప్పుడు పరలోకంలో హాస్పిటల్స్ అవసరం అవుతాయా? లేదు, అవసరం లేదు. వ్యాధి అనేది ఉండనప్పుడు ఇంకా అంటే ఆకులు స్వస్థపరచు అన్నప్పుడు ఎవరికి వారు సొంత స్వస్థతనేనా, లేకపోతే దానికి కూడా ఒక డిపార్ట్మెంట్స్ లాంటివి ఉండడం అనేది ఉంటుంది? అది అప్పుడు ఉండే వ్యాధులు క్యాన్సర్ కానీ టీబీ కానీ ఇటువంటివి కాదు. అప్పటి మహిమ దేహానికి ఏర్పడే కొన్ని బలహీనతలు ఆ జీవవృక్ష ఫలము ఆకులు తింటే అవి ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. ఇప్పుడు ఆకు అనేది ఏమన్నా అది డైరెక్ట్ ఆకేనా? ఆకే ఆకే, లేకపోతే దానికి ఇంకొక అర్థం ఏదైనా ఉందా? ఆకే. జీవవృక్షం అనేది యేసు ప్రభు యొక్క ఒక రూపం. అది యేసు ప్రభు యొక్క ఒక రూపం. యేసు ప్రభువు మహిమ ప్రపంచంలో రాగల యుగాల్లో అనేక రూపాలలో దర్శనమిస్తూ ఉంటాడు అనే సంగతి నేను మహిమ ప్రపంచం గ్రంథంలో రాశాను. యేసయ్య ప్రతి విశ్వాసికి వ్యక్తిగతంగా ప్రియుడుగా, గురువుగా, తండ్రిగా దర్శనమిస్తూ వాడిని కౌగలించుకుంటూ, ఓదారుస్తూ, ముద్దు పెట్టుకుంటూ, ప్రశ్నలకు సమాధానం ఇస్తూ, సందేహాలు తీరుస్తూ ఉంటాడు. మీ దగ్గర ఒక యేసయ్య, నా దగ్గర ఒక యేసయ్య. ఆయన ఒకటి అనంత కోటి వ్యక్తిత్వ కేంద్రాలు ఉన్నాయి కుమారుల్లో. మీకు కేటాయించబడ్డ ఆయన, మీకు నాకు కేటాయించబడ్డ ఆయన, మనం అందరం ఆ మహా ఉద్యానవనంలో ఉంటాం. ఒక్కో చెట్టుకి ఒక చెట్టు కింద మీరు, ఒక చెట్టు కింద నేను. యేసయ్య నా దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటాడు, అదే టైంలో మీ దగ్గరకు వచ్చి మీ భాషలో మాట్లాడుతుంటాడు. దీన్నే నేను నారీ నారీ నడుమ మురారి, హరికి హరికి నడుమ వయ్యారి అనే విషయం క్రిస్టియనైజ్డ్, ఆధ్యాత్మికీకరించి నేను చెప్పాను, స్పిరిచువలైజ్ చేసి చెప్పాను. కనుక ఎటుపోయినా సరే మన భారతీయ ధర్మంలో చెప్పబడినటువంటి ఆ పురాణ కథలన్నీ కూడా చాలా సుందరమైన రీతిలో బైబిల్కు కోరిలేట్ అయిపోతాయి. ఓకే ఓకే సార్.